గొప్ప శుభపరిణామం అని చెప్పొచ్చు. ఇక మనకు తెలిసిన విషయమే 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. 5 చోట్ల అసెంబ్లీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇక్కడ కొత్త ప్రభుత్వాలు లేదా పాత ప్రభుత్వాలే మళ్ళీ రాబోతున్నాయి. కొత్త ప్రభుత్వాలు రాబోతున్నాయి. చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఒక మనకి మేజర్ అయినటువంటి మన కంట్రీలో మన దేశంలో మేజర్ అయినటువంటి పశ్చిమ బెంగాల్ యొక్క తీరెట్లుంది. దాని మీద అసలు తృణమూల కాంగ్రెస్ మళ్ళీ అధికారం చేపట్టే అవకాశం ఉందా? లేకపోతే అక్కడ ఎన్డీఏ కూటమి అక్కడ గతంలో మంచి హవా సాగించింది. గత ఎలక్షన్‌లో ఓడించడం జరిగింది. ఎవరిని? 2021లో జరిగినటువంటి ఎలక్షన్‌లో అటు మమతా బెనర్జీ సీఎం క్యాండిడేట్‌ని ఓడించడం జరిగింది. ప్రభుత్వాన్ని స్థాపించలేకపోయినప్పటికి కూడా ఎన్డీఏ కూటమి ఆమెను ఓడించింది. తర్వాత బై ఎలక్షన్‌లో ఆమె గెలిచి మళ్ళీ సీఎంగా చర్యలు చేపట్ట సీఎంగా కావాల్సిన అవకాశం అప్పుడు దక్కింది. ఆమెకు అయింది కాబట్టి అంత క్లిష్ట పరిస్థితులు ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టబడుతుందా? లేకపోతే మళ్ళీ తృణమూల కాంగ్రెసే రాబోతుందన్న దాని మీద కొన్ని సర్వేలు అయితే వెలువడినా అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఎలాంటి పరిస్థితి ఉంది? తృణమూల్‌కి ఎలాంటి అవకాశం ఉన్నదని కూడా ఒకసారి చూద్దాం. బెంగాల్లో మళ్ళీ తృణమూలదే. బెంగాల్ అంటే మళ్ళీ తృణమూల కాంగ్రెస్‌దే. 184 నుంచి 190 సీట్లు వస్తాయి. బీజేపీకి 108 దాకా రావచ్చు. అసోంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుంది. ఓట్ వైబ్ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడి. ఓట్ వైబ్ అనే ఒక ఒపీనియన్ పోల్ ఒక సంస్థ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఆ పోల్‌లో ఏం తేల్చిందంటే 184 నుంచి 194 సీట్లను అటు తృణమూల కాంగ్రెస్ గెలుచుకుంటుందంట. ఇక 100కి పైగా దాదాపు 108 స్థానాలు మాత్రం ఎన్డీఏ కూటమి దక్కించుకుంటుందంట. ఏది ఎన్డీఏ కూటమి ఎంత పోటీ ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్దే బెంగాల్ అంటూ కూడా వచ్చింది. ఇక మనకు తెలిసిన విషయమే అక్కడ బెంగాల్ నుంచి బెంగాల్ టైగర్ అని చెప్పొచ్చు. ఆమె ఒక మన లేడీగా ప్రధాని అభ్యర్థిలో మహిళా క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారంటే వన్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే చూడ ఇప్పుడు ప్రతిపక్షాల కూటమి ఏదో ఇండి కూటమి ఉందో కూటమి నుంచి కూడా కీలక నేత అని చెప్పొచ్చు మమతా బెనర్జీ. ఆమె మళ్ళీ బెంగాల్ అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక పశ్చిమ బెంగాల్లో అధికారం మళ్ళీ తృణమూల కాంగ్రెస్ది అని ఓటు వైబ్ అనే సంస్థ నిర్వహించిన ఒపీనియన్ పోల్ వెల్లడించింది. 294 స్థానాలున్న బెంగాలు అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి 184 నుంచి 194 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక పశ్చిమ బెంగాల్ అధికారం కోసం చెమటోడుస్తున్న బీజేపీకి 98 నుంచి 108 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇక లెఫ్ట్ పార్టీలకు 1 నుంచి 3 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఇక ఇది గమనించవచ్చు లెఫ్ట్ పార్టీలు. ఇక కమ్యూనిస్టు భావజాలం కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన లెఫ్ట్ పార్టీలు ఇక్కడ ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ ఏలిని ఇక్కడ తిరుగులేదు. ఒక రాజకీయ శక్తిగా పశ్చిమ బెంగాల్ అయినటువంటి కామ్రేడ్లు మాత్రం మొత్తానికి 1 నుంచి 3 సీట్లు అంటే సింగిల్ డిజిట్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. కానీ బీజేపీ మాత్రం గత ఎలక్షన్లో చెమటోడ్చి కీలకంగా అయినటువంటి నేతను సువేందును తీసుకొని అక్కడ మమతా బెనర్జీ ఒక రైట్ హ్యాండ్ అని చెప్పొచ్చు. మమతా బెనర్జీకి అన్నీ అని చెప్పొచ్చు. అలాంటి నేతను తీసుకొని సువేందును అక్కడ పోటీ చేయడం ఆమె మీదనే పోటీ చేసి ఆమెను ఓడించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆమె మళ్ళీ వేరే చోటు నుంచి పోటీ చేసి బైపోల్ చేసి గెలవాల్సి వచ్చింది. సీఎం అవ్వాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి చెమటోడ్చిన బీజేపీ ప్రస్తుతం మళ్ళీ చెమటోడుస్తుంది. కానీ 100 స్థానాల్లోపే పరిమితమయ్యే అవకాశం ఉంది. వీడు తృణమూల కాంగ్రెస్ మాత్రం 190 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఇక ఓటు వైబ్ అనే ఒక సంస్థ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో వెలువడింది. ఇక దాంతోపాటు ఇక ఈశాన్య రాష్ట్రమైన అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని కూడా ఈ ఓటు వైపు చెప్పడం జరుగుతుంది. ఈ కూటమి 80 నుంచి 90 సీట్లలో గెలుస్తుందని అధికార సంస్థ నిర్వహించిన మరో ఓపెన్ పోల్ తేలింది. ఇక అసోంలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఇండి కూటమికి 29 నుంచి 39 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఇక తమిళనాడులో అగ్ని న్యూస్ సర్వీస్ ఏఎస్ఎస్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల అధికార డిఎం కూటమికి 180 సీట్లు రావచ్చని ఈ పోల్ వెల్లడించింది. బీజేపీ భాగస్వామిగా ఉన్న అన్నా డిఎంకేకు 50 నుంచి 60 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. ఇక నటుడు విజయ్ టీవీకి 10% ఓట్లు రావచ్చని పేర్కొంది. తమిళనాడులో మొత్తం 234 సీట్లు ఉండగా అసెంబ్లీ సీట్లు ఉండగా కేరళలో మ్యాట్రిస్ ఐఏఎన్ఎస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో అధికార వామపక్ష ఎల్డీఎఫ్ కూటమికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి మధ్య గట్టి పోటీ ఉంటుందని తెలిపింది. ఇక కేరళలో
40 అసెంబ్లీ స్థానాలకు ఉండగా ఎల్డీఎఫ్ కూటమికి 61 నుంచి 71 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 58 నుంచి 69 స్థానాలు, ఎన్డీఏకు 2 స్థానాలు వస్తాయని ఈ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. ఇక ఓవరాల్గా మిగతా అన్నింటిలో బెంగాల్ అయితే క్లియర్ కట్గా తేల్చేసింది. తృణమూల్ కాంగ్రెస్దే అక్కడ సీఎం అంటూ ఆమె అధికారం అంటూ అక్కడ ఆమె బెంగాల్ నుంచి ఆమె సీఎం అంటూ మమతా బెనర్జీ సీఎం అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇంకా మిగతా చూసుకుంటే అసోంలో మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అటు అసోంలో బీజేపీ గెలుస్తుందంట. 126 స్థానాలకు గాను 80 నుంచి 90 స్థానాలు బీజేపీ గెలుస్తుందంటూ అక్కడ ఇండి కూటమి మాత్రం పెద్దగా సత్తా చాటలేకపోతుంది. 29 నుంచి కేవలం 39 సీట్లు ఉంటుందంటూ కూడా అంచనా వేసింది. ఇక తమిళనాడులో అగ్నిండు సర్వీసెస్ ఏ ఏఎస్ఎస్ ఒపీనియన్ ప్రకారము ఇక ఇక్కడ డిఎంకేకి మాత్రం మంచి మెజార్టీ వస్తుంది. అధికార డిఎంకే ఇక్కడ స్టాలిన్ మాత్రం మళ్ళీ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది. 180 సీట్ల వరకు ఆయనకు రావచ్చు అనే అవకాశం ఉంది. ఇక్కడ 230 సీట్లు పైగా ఉంటే 234 సీట్లు ఉంటే దాదాపు 180 సీట్లు 180 సీట్లు ఇక్కడ అధికార పార్టీ డిఎంకేకి స్టాలిన్ నేతృత్వంలోనే మళ్ళీ అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దాంతోపాటు అన్నా డిఎంకేకి మాత్రం 50 నుంచి 60 స్థానాలకే పరిమితం అవుతుంది. అన్నా డిఎంకే ఇది ఎన్డీఏ కూటమి బీజేపీ భాగస్వామిగా ఉంది. సో బీజేపీ భాగస్వామి అక్కడ అన్నా డిఎంకే కూడా సత్తా చాటే అవకాశం అయితే లేదు. తమిళనాడులో పెద్దగా ప్రాచుర్యం చాటలేదు అని కూడా చెప్పొచ్చు. అక్కడ తమిళనాడులో కీలకం అనుకుంటున్నాం మనం ఎప్పటి నుంచి ఎన్డీఏ కూటమికి విజయం తీసుకోవాలనుకుంటూ అటు సినీ నటుడు కొత్త పార్టీ పెట్టిండు, టీవీకే పెట్టిండు, ఆయన తీసుకోవాలనుకుంటున్న నేపథ్యంలోనే ఏమవుతుంది ఏ మేరకు ఆయన సత్తా చాటంటే ఒక 10% ఓట్లతోటి ఆయనకి వచ్చే అవకాశం ఉన్నట్టుంది. ఖచ్చితమైన సీట్లు చెప్పలేకపోయినప్పటికీ ఓట్ శాతం మాత్రం షేర్ చేయడం అంటే కొన్ని నియోజకవర్గాలు ఆయన గట్టి పోటీస్తున్నట్టు తెలుస్తుంది. ఇక కేరళలో మ్యాట్రిజ్ ఐఏఎన్ఎస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో అధికార వామపక్ష ఎల్డీఎఫ్ కూటమికి అటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి మధ్య గట్టి పోటీ ఉంటుందని తేలింది. కేరళలో 140 స్థానాలు ఉంటే 60 నుంచి 70 స్థానాలు ఎల్డీఎఫ్, 58 నుంచి 69 యూడీఎఫ్ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక 2 ఎన్డీఏకి స్థానాలకు వస్తాయని ఈ ఒపీనియన్ వెల్లడించడం జరిగింది. మొత్తానికి కేరళలో ఎప్పుడు రాజకీయ సంస్కృతి డిఫరెంట్గా ఉంటుంది. కేరళలో ఒకసారి అధికారం చేపట్టిన పార్టీ మళ్ళీ రెండోసారి అధికారానికి రాదు. కానీ ఇవన్నీ తారుమారు చేస్తూ గతంలో జరిగిన ఎలక్షన్లో రెండోసారి అటు ఎల్డీఎఫ్ పార్టీ మంచిగా అధికారం చేపట్టడం జరిగింది. అక్కడ ఆయన సీఎంగా విజయ్ రెండోసారి అక్కడ జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈసారి యూడీఎఫ్ ఇండియా కూటమిలోని యూడీఎఫ్ ఏమైనా పోటీ ఇస్తుందంటే తీవ్రంగా పోటీ ఇస్తుంది. పోటీ ఇచ్చినప్పటికీ మూడోసారి ఎల్డీఎఫ్ కూటమికి మాత్రం అటు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చూడాలి మరి మొత్తానికి ఏం జరుగుతుందో. ఇక్కడ మరి మూడోసారి ముచ్చటగా ఆడ గెలుస్తురా లేకపోతే ఎల్డీఎఫ్ గెలుస్తుందా లేకపోతే యూడీఎఫ్కే గెలుస్తుందా ఇక్కడ తీవ్రమైన పోటీ ఉంది. ఇక బీజేపీ అయితే సత్తా చాటే అవకాశం లేదు. 1 నుంచి 2 స్థానాలకే పరిమితం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికి ఇది